హాయ్ అండి, నేను సాధిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైక్రోగ్రీన్స్ని ఏ విధంగా ఇంట్లో ఈజీగా గ్రో చేయాలన్నది చూపిస్తాను వీడియోలోని. సో ఇక్కడ ఏంటంటే మనం కిచెన్లో ఉన్న ప్రతి సీడ్ని మనం చక్కగా మైక్రోగ్రీన్స్గా మనం కన్వర్ట్ చేసి మనం ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. సో బోల్డ్ అని పోషకాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ, ప్రతి ఒక్కరు గ్రో చేయొచ్చు. ఈవెన్ చిన్న పిల్లలతో కూడా మీరు చేయించవచ్చు. చూసారా, ఇక్కడ ఏ సాయిల్ నేను యూస్ చేయలేదు, ఓన్లీ టిష్యూ పేపర్ మీద గ్రో చేశాను. సో లేట్ చేయకుండా ఎలా అనేది చూద్దాం రండి. నేను లాస్ట్ టైం మీకు మెంతులు ఏ విధంగా మైక్రోగ్రీన్స్ గ్రో చేయాలని చూపించాను. ఈరోజు ఏంటంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం. సో అవిసె గింజలు అంటాం కదా, సో అవి ఏ విధంగా గ్రో చేయాలన్నది చూద్దాం రండి. సో ముందు మనం ఒక ప్లేట్ తీసుకుందాం. మీరు ఎటువంటి క్లే పాట్ అయినా తీసుకోండి, ఎనీథింగ్, ఏదైనా వేస్ట్ ఐటమ్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. జస్ట్ ఒక బేస్ మాట, ఎటువంటి హోల్స్ అయితే లేవు. సో దానికి నేను ఇక్కడ టిష్యూ పేపర్ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఒక క్లీన్ టవల్, కిచెన్ టవల్ లాంటివి ఉంటాయి కదా, అలాంటిది మనం పల్చగా ఉన్నది ప్లేస్ చేసుకొని ఈ విధంగా ఒకసారి వాటర్తో వెట్ చేసుకోవాలి. సో ఒకసారి తడుపుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఒక 2 minutes ఈ విధంగా వదిలేయండి, కొంచెం డ్రై అవుతుంది కదా. సో అంతవరకు వదిలేసి ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. సో ఇది అవిసె గింజలు అంటాం కదా మనం, అవి ఫ్లాక్స్. సో చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్స్. ఈవెన్ మనం డైలీ ఇది ఇంటేక్ చేయడం కూడా చాలా మంచిది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి చాలా పుష్కలంగా ఉంటాయి ఇందులోని. ఈవెన్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా డైలీ మనం ఇంటేక్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయంట. ఎట్ ద సేమ్ టైం మన స్కిన్కి కూడా అంతే మంచిది ఇది. ఈవెన్ జెల్గా దీన్ని తయారు చేసుకొని మనం యూస్ చేయొచ్చు. సో స్కిన్ టైట్నింగ్కి కూడా దీన్ని యూస్ చేస్తారు. సో దీంతో ఏంటంటే మనం మైక్రోగ్రీన్స్గా యూస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ పోషకాలు అనేవి మనం అందుతాయి. సో లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం ఈ విధంగా కవర్ చేసుకోవాలి. సో ఎక్కువ వాటర్ కాదు, లైట్గానే జల్లాలి. సో ఒక లిడ్తో మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి, దీన్ని కవర్ చేసి ఉంచండి. సో నెక్స్ట్ ఒక 2 or 3 days తర్వాత చూస్తే మనం చిన్న స్ప్రౌట్స్ రావడం మనకి కనిపిస్తాయి. చిన్న బేబీ ప్లాంట్స్ అన్న జర్మినేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి. సో దీన్ని ఈ టైంలో లైట్గా మనం మైల్డ్ సన్లైట్లో ప్లేస్ చేసుకోండి. నీడగా ఉన్న మరి ప్లేస్లో పెట్టడం వల్ల ఏంటంటే ఫంగస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలోనే మనం కొంచెం లైట్ సన్లైట్ ఉన్న ప్లేస్లో మనం పెట్టుకోవాలి దీన్ని. సో ఈ విధంగా చూడండి. నెక్స్ట్ ఇంకో 3-4 days తర్వాత మనకి చిన్న గ్రీన్స్ రావడం అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ టైంలో మాత్రం కంపల్సరీ మీరు కొంచెం లైట్గా వచ్చే షేడెడ్గా ఉన్న సన్లైట్ ఏరియాలో మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్గా వాటర్ అన్నది మనం డైలీ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండండి, ఎక్సెస్ మాత్రం అవ్వకూడదు. సో తర్వాత సో చూడండి ఎంత బుషిగా తయారవుతుంది కదా. సో ఎటువంటి సాయిల్ అయితే నేను ఇక్కడ యూస్ చేయలేదు, ఓన్లీ ఒక టిష్యూ పేపర్ ఉంటే చాలండి. సో టిష్యూ పేపర్ మీద మనం ఈజీగా గ్రో చేయొచ్చు ఇది. సో ఇక్కడ ఇవి మెంతులు చూడండి, ఇది మెంతు మైక్రోగ్రీన్స్ నేను లాస్ట్ టైం చూపించాను కదా, అది ఓన్లీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ తయారు చేశాను, అందులోనే గ్రో చేశాను. ఈరోజు మైక్రోగ్రీన్స్ అవిసె గింజలతో చేశాను, అదేంటంటే ఓన్లీ టిష్యూ పేపర్ మీద మనం గ్రో చేయొచ్చు. సో ఇది మనం చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఓన్లీ టిష్యూ పేపర్ ఇది. సో కిందన రూట్స్ కూడా చూడండి ఏ విధంగా ఫామ్ అయ్యాయి మనకి. సో ఇలా చిన్నవి గ్రో అయిన తర్వాత మనం పైన కట్ చేసుకొని ఎనీ సలాడ్స్లో యూజ్ చేయొచ్చు. ఆర్ మనం దోశ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో కూడా ఇవి వేయచ్చు. ఆర్ ఎనీ కర్రీస్లో కూడా దీన్ని మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా తినే కన్నా ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి పోషకాలు అన్నవి అందుతాయండి మనకి. ఎక్కువ న్యూట్రియంట్స్ అన్నవి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో తప్పకుండా వేయండి, అందరూ ట్రై చేయండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇవి. సో ఈ విధంగా మనం కిచెన్లో ఉన్న ప్రతి ఒక్క సీడ్ని, మనకి మెంతులు ఉంటాయి, ఆవాలు ఉంటాయి, సో ప్రతి ఒక్క దాన్ని మనం ఈ విధంగా మైక్రోగ్రీన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ సీడ్స్ యూస్ చేసి మైక్రోగ్రీన్స్ని తయారు చేస్తున్నారన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో until then, keep watching to my videos and don't forget to subscribe to my channel. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మా వీడియోని. Until then, keep watching to my videos. Thank you.